Have yours, be healthy, be wealthy. మనం ఉండే సర్కిల్ ఎప్పుడూ కూడా పాజిటివ్ సర్కిల్ ఉండాలండి. నెగిటివ్ సర్కిల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుడ్ నెట్వర్క్ గుడ్ నెట్వర్క్, బ్యాడ్ నెట్వర్క్ బ్యాడ్ నెట్వర్క్. ఎందుకంటే నేను చెప్తున్నానండి ఈ విషయం, మనం ఎప్పుడైతే గుడ్ నెట్వర్క్ లో ఉంటామో మన మైండ్ కూడా పాజిటివ్ గా ఉంటుందండి. మనం చేసే ప్రతి పని ప్రతి ప్లాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనం ఉండే సర్కిల్ అంతా కూడా మంచి విషయాలు చెప్తారు, మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్, కెరీర్ నాలెడ్జ్ ని మనకి అందిస్తారు. దాని వలన మనకి ఈజీగా చాలా ప్రాపర్ ప్లానింగ్ తో మనం ఏదైనా సక్సెస్ఫుల్ గా గోల్ ని అచీవ్ అవ్వగలం. బ్యాడ్ సర్కిల్లో కానీ ఉంటే మనకంతా కూడా నెగిటివ్ మైండ్ సెట్ అయిపోతుంది. ప్రతిదీ కూడా డిమోటివేటివ్ గా ఉంటుంది. మనం ఏది కూడా ముందడుగు వెయ్యలేం. వాడుకున్న బాధలు మనకు చెప్తాడు, ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్ గానే చెప్తాడు, అన్ని కష్టాలు చెప్తారు. దానివల్ల మనం ఏది కూడా డెసిజన్ అనేది తీసుకోలేము, డేర్ స్టెప్ అనేది వెయ్యలేము. వాడు ఎన్నో మనకి చెప్పటం వల్ల మనతో ఆడుకుంటాడు, వాడుకుంటాడు, లాస్ట్ కి వదిలేస్తాడు. అప్పటికి మన పరిస్థితి చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకే అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలరు. చాలా స్మూత్ గా వెళ్తుందండి. ఎగ్జాంపుల్, మనకి ముఖేష్ అంబానీ మీకు తెలిసే ఉంటుంది. రిలయన్స్, జియో, ఇంకా చాలా బిజినెసెస్ ఉన్నాయండి. అతను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తోని ఒక టీ తాగడానికి వెళ్ళినప్పుడు స్టార్ హోటల్ ఉంది, బయటన నార్మల్ హోటల్ కూడా ఉంది. అతను నార్మల్ హోటల్ తాగిన తర్వాత స్టార్ హోటల్కి కూడా వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ అన్నారు ముఖేష్ అంబానీతో, అరే నువ్వెందుకురా లోపలికి వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టి తాగుతావు, వేస్ట్ కదా, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు ముఖేష్ అంబానీ ఒక మాట అన్నారు తెలుసా, అక్కడికి నేను ఏమీ సరదాగా వెళ్ళట్లేదు, కొంచెం ఖర్చు అయినా సరే అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా కోటీశ్వరులు వస్తారు, వాళ్ళ బిజినెస్ ప్లాన్స్, వాళ్ళ రిచ్ మైండ్ సెట్ నేను తెలుసుకుంటున్నాను, కాఫీ తాగుతూ వింటున్నాను, అవి నా బిజినెస్ కి ఉపయోగపడతాయి. ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఎవరు చెప్తారు ఐడియాస్, అది మనం అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది నేను అని చెప్పారండి. అందుకే ఆయన అలాంటి పాజిటివ్ సర్కిల్లో వెళ్ళారు కాబట్టి, అలాంటి నెట్వర్క్ ని ఏర్పరచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎంత నెట్వర్క్ ఉందో మీరు ఊహించుకోండి. అదండి పాజిటివ్ సర్కిల్ యొక్క పవర్. అందుకే మీరందరూ కూడా పాజిటివ్ సర్కిల్లో ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్ తో బ్రతకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్. హ్యావ్ యోర్స్, బీ హెల్దీ, బీ వెల్దీ. నేను ఒంటరి, నాకు ఎవరి సపోర్టు లేదు, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇవే కదండి మీరు డైలీ అనుకునేవి. మీరు ఒక గోల్ని క్రియేట్ చేసుకొని దానికి ప్లాన్ చేసి కన్సిస్టెన్సీగా మీరు డైలీ వాటి మీదే ఫోకస్ పెడితే మీ గోల్ ఎందుకు అచీవ్ అవ్వరండి? మీరు ఏ రోజైతే ఆ గోల్ని అచీవ్ అవుతారో, సక్సెస్ఫుల్గా మీరు కెరీర్లో డెవలప్ అవుతారో, అప్పుడు మీ చుట్టూ చాలామంది చేరుతారండి. అప్పుడు మీరు హెల్ప్ చేసే స్థాయిలో మీరు అక్కడ ఉంటారు. ఇలా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికే ఎప్పుడూ కూడా ఆలోచించండి. ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, సహాయం చేస్తారు, ఇవి అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. వీటి వల్ల మీరు ఎప్పుడు బ్యాక్ స్టెప్పే వేస్తారు తప్ప ముందుకు వెళ్ళరు. ఎప్పుడూ కూడా మీకు ఎవరైతే చక్కగా మంచి ప్లాన్ చెప్తూ, కెరీర్ గైడెన్స్ ఇస్తూ, ఫైనాన్షియల్ గైడెన్స్ ఇస్తూ, మీ కెరీర్కి ఫైనాన్షియల్ గైడెన్స్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళను మాత్రమే మీ సర్కిల్లో కానీ మీ నెట్వర్క్లో కానీ ఉంచుకోండి. వాళ్ళ ద్వారా మీరు కెరీర్లో మంచి స్థాయికి డెవలప్ అవుతారు. మీరు ఏ రోజైతే ఆ స్థాయిలో ఉంటారో
మిమ్మల్ని చూసి చాలామంది సహాయం కోరుతారు. అప్పుడు మీరు ఒంటరి ఎలా అవుతారండి? మీ చుట్టూ అంతమంది ఉంటుండగా. ఆరాటం ఉంటే సరిపోదండి, పోరాటం కూడా ఉండాలి. మనం వెల్దీగా ఉందాం, కెరీర్లో మంచి సక్సెస్ అవుదాం, ఫైనాన్షియల్గా గ్రో అవుదాం, ఆర్థికంగా చాలా డెవలప్ అవుదాం. ఇలాంటి మనీ వెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్. హాయ్ వ్యూవర్స్, బీ హెల్దీ బీ వెల్దీ. మన మొబైల్లో 10% ఛార్జింగ్కి రాగానే వెంటనే మొబైల్ ఛార్జర్ వెతికేస్తాం, ఛార్జింగ్ పెట్టేస్తాం. అదే 1 డే డ్యూ డేట్ మెసేజ్ రీఛార్జ్ అలర్ట్ కోసం వస్తే వెంటనే రీఛార్జ్ చేసేస్తాం, మన మొబైల్ని చాలా చక్కగా కాపాడుకుంటాం. అలాగే మీ పోర్ట్ఫోలియోలో ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ ఫండ్ ఇవి ఉన్నాయా? అవి ఎంతవరకు ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఎప్పటికప్పుడు మీరు రివ్యూ చేస్తున్నారా? ఒకవేళ అవి లేకపోతే వాటి గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మీరు కెరీర్లో డెవలప్ అవ్వాలి అన్నా, మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, నేను చెప్పే ఈ 4 కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ ఫండ్ ఇవి ఉంటే మన ఫైనాన్షియల్ జర్నీ చాలా స్మూత్గా ఉంటుందండి. మనం ఆర్థికంగా ఎదుగుదాం, హెల్దీగా ఉందాం, వెల్దీగా పిలిచేద్దాం. ఇలాంటి మనీ ఫైనాన్షియల్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.